నేను ఏ సినిమా చూసినా సరే శ్రీలీలే కనిపిస్తుంది. ఎటువైపు చూసినా, ఏ పెద్ద హీరో చూసినా, ఏ చిన్న హీరో చూసినా శ్రీలీల మాత్రం కామన్‌గా హీరోయిన్‌గా కనిపిస్తూ వచ్చింది. తనకున్నటువంటి గ్లామర్ కావచ్చు, అవన్నీ గూడా ఆ సినిమాకి అసెట్స్ అవుతూ అటు 'భగవత్ కేసరి' కావచ్చు, 'ధమాకా' అయితే దాదాపు 100,00,00,000 కలెక్ట్ చేసింది. 'మాస్ మహారాజా' రవితేజ గారితో చేసినటువంటి సినిమా. అలాగే కొన్ని డిజాస్టర్స్ కూడా తను ఖాతాలో వేసుకున్న 'ఆదికేశవ' లాంటి సినిమాలు ఆడకపోగా తనకంటూ ఒక బ్యాడ్ నేమ్ కూడా క్రియేట్ చేసింది. రీసెంట్‌గా వచ్చినటువంటి సూపర్ స్టార్ 'మహేష్ బాబు' సినిమాలో తను కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తూ తన గ్లామర్‌ని ఆరబోస్తూ ప్రేక్షకుల్ని మెప్పించిందని చెప్పాలి. పూర్తి స్థాయిలో తన డాన్స్‌తో అలరించిందని కూడా చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాకి సంబంధించి కొంత స్టార్టింగ్‌లో డివైడ్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమా దాదాపు 130,00,00,000 వరకు కలెక్షన్స్ కూడా రాబట్టుకుంది. ఒక భారీ హిట్‌నైతే సంక్రాంతి ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా తర్వాత తనకి ఆఫర్స్ కూడా పెరుగుతాయి అనుకుంటే రీసెంట్‌గా విజయ్ దేవరకొండ చేస్తున్నటువంటి ఒక సినిమాలో తనని హీరోయిన్‌గా తీసుకోబోతున్నారు. కానీ ఈ సినిమా తర్వాత తనకొస్తున్నటువంటి బ్యాడ్ ఆహ్, ఈ ఇంపాక్ట్ తర్వాత తనని తీసేశారు అని చెప్పి తెలుస్తుంది. అందులో భాగంగానే ఆ చిత్ర యూనిట్‌కి సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విజయ్ దేవరకొండ సినిమాలో ఒక హీరోయిన్‌కి సంబంధించి ఒక కీలక పాత్ర అయితే చేయాల్సి ఉంది శ్రీలీల. కాకపోతే ఆ సినిమా ఒక స్పై క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఒక స్పై క్యారెక్టర్‌లా ఉంటుంది. దానికి అంత గ్లామర్ అవసరం లేదు. శ్రీలీల ఒక గ్లామరస్ యాక్టరు. అంతేకాదు తన డాన్సులతో తన హావభావాలతో అందరిని కూడా అలరించే స్థాయి తనకుంది. కానీ ఈ క్యారెక్టర్‌కి అంత గ్లామర్ అవసరం లేదు. ఒకవేళ గ్లామర్ యాడ్ అయితే ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది అని చెప్పి అప్పుడు తనని కాదని అటు 'యానిమల్‌లో' చేసిన ఇంకో హీరోయిన్ కావచ్చు, లేదంటే వేరే ఇంకొక హీరోయిన్‌ని కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఏదేమైనా అంటే తనకి అంటే ఎంత భారీ హిట్‌లొచ్చినాయో ఎవరికైనా సరే హిట్టు, ఫ్లాప్ అనేవి కామన్‌గానే వస్తా ఉంటాయి. అంతేగాని ఈ హిట్‌లు, ఫ్లాపుల వల్ల తనకి ఎటువంటి సినిమాలైతే పోయే అవకాశం లేదు. ఎందుకంటే రేపు అటు 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' కావచ్చు అనేక సినిమాలు తను సైన్ చేసి ఉంది. అటు 'పవన్ కళ్యాణ్' గారితో, ఇటు మిగతా సూపర్ పెద్ద పెద్ద హీరోలతో అటు తెలుగులో ఎంతమంది టాప్ హీరోలున్నారో అంతమందితో కూడా తను చేసే అవకాశాలు తనకే వచ్చినాయి. ఆల్మోస్ట్ చాలా తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసుకుంటూ ఇంకా చేస్తూ ఉంది కాబట్టి తనకి ఈ బ్యాడ్ నేమ్స్ అనేవి సోషల్ మీడియా వేదికగా తప్ప సినిమా ఇండస్ట్రీలో అయితే తనకి ఎలా అయితే మంచి హిట్స్ వచ్చినాయో 1, 2 ఫ్లాప్స్ కూడా వచ్చినాయి కాబట్టి దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని శ్రీలీల ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు.